హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము, మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి పండగ షాపింగ్‌కైతే ఎళ్ళిపోతున్నాము. సో, అందరం కలిసి ఒక దగ్గర ఉంటాం కదా! అని సరదాగా ఉంటదనేసి ఫస్ట్ వ్లాగ్ అయితే తీద్దామని డిసైడ్ అయిపోయానింకా. సో, ఎలా వస్తదైతే నాకైతే డౌటేనండి నిజంగానే. ఎందుకంటే ప్రతి ప్లేస్‌లోని, ప్రతి మూమెంట్‌లోని ఫోను పట్టుకొని ప్రతీదీ క్యాప్చర్ చేయాలంటే చాలా కష్టంగా అనిపించిందండి. వ్లాగర్స్ అందరూ ఎంత తీస్తారో గానీ ప్రతీదీ షూట్ జేయడానికి నాకైతే ఇబ్బందనిపించింది నిజంగాన. మా రూపాయి అయితే ఫోను పట్టుకున్నంత సేపు సీరియస్‌గా ఉందామని ట్రై చేసింది. కానీ నవ్వు ఆపుకోలేకపోయింది అస్సలు. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ అండి. ఏమన్నా కొంచెం మిస్టేక్స్ ఉన్నా సరే కొంచెం అడ్జస్ట్ అయిపోండి. తర్వాత తర్వాత మాత్రం తీస్తాను. ఎందుకంటే ఇది కూడా నాకు స్టార్టింగే కదా! వాయిస్ ఓవర్ ఎక్కడ ఎలా ఇవ్వాలి? ఎలా మేనేజ్ చేయాలని కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. సో, ఎలా అయితే నేను కొంచెం ట్రై చేద్దామనేసి ఫస్ట్ వ్లాగ్ తీస్తున్నాను. ఫస్ట్ అయితే మేమిప్పుడు షాపింగ్‌కెళ్ళకముందు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోతామండి. అక్కడ మా పెద్ద మావయ్యోళ్ళు, మా చిన్న మావయ్యోళ్ళుంటారు. సో, అక్కడికెళ్ళి లంచ్ చేసి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరం కలిసి షాపింగ్‌కైతే ఎళ్ళిపోతాము. వాళ్ళ దగ్గరలోనే చాలా షాప్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఫస్ట్ షాపింగ్ అది చేసి అక్కడ ఎలా ఉంది, శారీస్ అవి ఎలా ఉన్నాయి, డ్రెసెస్ ఎలా ఉన్నాయి రివ్యూ ఇచ్చాక అప్పుడు మేము స్టార్ట్ అవుతామండి ఏదో ఒక రోజు చూసుకొని. ఆ తర్వాత అందరం కలిసి ఇలా ఎళ్తాము. కానీ ఇప్పుడైతే నాకు మా ఇద్దరు పిల్లల్ని తీసుకొనెళ్తున్నాను. చాలా భయమేస్తుందండి నిజంగాన. ఎందుకంటే పండగ టైంలో చాలా రష్‌గా ఉంటది. వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేసుకొని తీసుకెళ్ళాలా అనేసి అనుకుంటున్నాను. చూద్దాం షాపింగ్ ఎలా అవుతదో. సో, ఫైనల్లీ మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. అందరం కలిసి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి ఐటెమ్స్ చేస్తారో మొత్తం అన్నీ చూపిస్తాను మీకిప్పుడు. మా హర్షి అయితే సూపర్ వంట చేస్తది. సో, అదైతే ఇవాళ ఏం స్పెషల్ చేస్తదో ఏంటో గానీ చూద్దాం. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి పండగ షాపింగ్‌కది వస్తుంటే నిజంగా సంక్రాంతి ముందే వచ్చేసినంత ఆనందంగా ఉందండి. సో, ఫైనల్లీ ఇదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఏదైనా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మాత్రం చాలా ఎమోషనల్ అండి నిజంగా. అటాచ్ అయిపోతాం. ఎప్పుడు ఎంత పెద్దయినా మనకెంత పిల్లలు పుట్టినా, ఎంత పిల్లలు మన పిల్లలు పెద్దయిపోయినా సరే, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటేనే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేస్తాయి నిజంగాన. లోపల చూపిస్తాను మా అత్తయ్యని, మా మావయ్యని, వాళ్ళ పిల్లల్ని అందరిని చూపిస్తాను. సో, తినేనండి మా అత్తయ్య అయితే. మా లోహిత ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడుందో కానీ ముందే లోపల దాక్కుని పోద్ది నేను వ్లాగ్ తీస్తున్నానంటే. చూడండి ఎంతలా ఇబ్బందవుతుందో అసలు ఫేస్ చూపించడానికి. కొంచెమైనా మొఖం చూపించి మరి ఎంతలా అడిగినా సరే చూపించలేదు. ఇలా ఫోను పట్టుకొని వీడియో తీస్తున్నా అనంగానే మొహం దాచేసుకుంది. కానీ ఇగో ఈ పాప మాత్రం వాళ్ళ పాపని మాత్రం అస్సలు అనుకోకండి. పిల్లలంటే ఎంత ఇష్టమంటే పక్కింటి వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని ఇంట్లోని పెంచుకునే అంత ఇష్టం. కానీ చాలా ఓపిక, చాలా కేరింగ్ కూడా ఎక్కువే. ఇంకా ఎలా అయితేనే మాత్రం ఫేస్ చూపించడానికైతే అస్సలు ఇష్టపడలేదు. సో, ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే ఎళ్ళిపోదాము. చూపిస్తాను అక్కడ మా వాళ్ళు ఎలా రియాక్ట్ అయితారో. ఎందుకంటే ఫోను పట్టుకొని మరి ఎళ్తున్నాను కదా! వ్లాగ్ తీస్తున్నానని. ఏం చేస్తున్నారో చూద్దాం రండి. ఇగో ఫస్టే మా వాళ్ళు చూడండి వాళ్ళ రియాక్షను ఫుల్ షాక్ అయిపోయారసలు. ఏం చేస్తుందో మా హర్షి అయితే మళ్ళీ ఇగో మీద కూడా మా హర్షి కూడా మొఖం దాచేసుకుంది. ఇగో చెప్పాను కదా! మంచి మంచి ఐటెమ్స్ చేస్తదని. తనే గుత్తి వంకాయ కూర వండుతుంది. చాలా స్పైసీగా కూడా ఉన్నట్టుంది. ఆ వ్లాగ్ తీస్తున్నంత సేపు ఫుల్లుగా కవర్ చేసేసుకుంటున్నారు ఫేసులు మాత్రం. చూడండి ఆ స్టైల్ కూడా నా కుకింగ్ స్టైల్. ఏదైనా బిర్యానీ చేస్తది అబ్బబ్బబ్బబ్బా! పులిహోర అయితే నిజంగా గుడిలో ప్రసాదంలా ఉంటదండి. కానీ మీకొక డౌట్ రావచ్చండి. ఏంటి మీరొక్కళ్ళే వచ్చారు మీ హస్బెండ్‌తో షాపింగ్‌కెళ్ళరా అనేసని. తను గూడా వెనకాతల వస్తున్నారండి. వేరే ఏదో చిన్న పనుందనేసి చూసుకొని వస్తానన్నారు. చూడాలి ఎప్పుడొస్తారో. నాకు తెలిసి వచ్చేసుంటారు. కిందకెళ్ళి జూస్తాను వచ్చారని. ఇదిగో వచ్చేసారు అప్పటికి. ఇప్పుడే వచ్చినట్టున్నారు తను బస్‌లో నుంచి. సో, మళ్ళీ ఎళ్తున్నాను. చూడండి మళ్ళీ రియాక్షన్ మళ్ళీ వెళ్ళిపోద్ది లోపలికి నాకు తెలిసి. మొఖం దాచేసుకుంటుంది అలాగనా. ఇగో ఎళ్ళిపోయింది లోపలికింక. అస్సలు ఆగదు మా లోహిత మాత్రం ఫేస్ చూపించడానికి. మా పెద్దానికైతే కొంచెం ఫీవర్‌గా ఉంది. తనకి ఐస్ ఎందుకో ఇన్ఫెక్షన్ అయింది గూడాన. ఇప్పుడైతే లంచ్ టైమ్ అయిపోయింది గదా! మా అత్త ఏమేం కర్రీ చేశారో చూడండి. పన్నీర్ కర్రీ, గుత్తొంకాయ కూర హర్షి పంపించిందనుకోండి. పప్పు టమాటీ, చారు, అన్నం, చల్లని పెరుగు. సో, మేమైతే అందరం లంచ్ చేసి షాపింగ్‌కెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఎళ్తున్నాం గానీ భయమేస్తుంది మళ్ళీని. ఈళ్ళతో ఎలా మేనేజ్ చేయాలనేసి. ఈళ్ళైతే రోడ్డు మీద కూడా వీడియో తీసేస్తున్నామా అనేసి నవ్వుకుంటున్నారు ఫుల్లుగాన. కానీ చాలా కొత్తగా ఉందండి నిజంగాన. రోడ్డు మీద కూడా వీడియో పట్టుకొని ఎలా నడుస్తున్నారో నాకే తెలీదు గానీ వీడియో మాత్రం షూట్ చేసేసాను. ఇప్పుడైతే మేము మా మావయ్య ఆటో ఎక్కి మేము షాపింగ్‌కెళ్ళిపోతాము. అగో అక్కడే ఉంది మా మావయ్య ఆటో. మా మావయ్య అయితే ఫుల్ యాక్టివ్. అసలు మా మీద కన్నా ఫుల్ కామెడీగుంటారు.
మా వాళ్ళతోటి మా ఏజ్ గ్రూప్ తోటి కలిసిపోతారంటే మీరే ఆలోచించండి ఎంత యాక్టివ్‌గా ఉంటారో. పెద్దదైతే ఇగో మా మావయ్య ముందు డ్రైవింగ్ కోసమని కూర్చోబెట్టేసుకున్నారు. అక్కడ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళమే ఎళ్లి షాపింగ్‌కి వెళ్ళిపోతాము. దగ్గరే డిస్టెన్స్ మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరని. వాళ్ళైతే అక్కడ చాలా డీప్ డిస్కషన్ ఎట్టేస్తున్నారండి. అక్కడ డిస్కషన్ ఏంటో నేను మీకు చెప్తాను కదా! "నువ్వు ఏం చీర తీసుకుంటావు? నేను ఇదైతే ఈ కలరే తీసుకుంటాను. ఓహ్! నేనైతే ఆ కలర్ తీసుకోను. ఎంత రేట్‌లో తీసుకుంటావు? సర్లేండి ఏదో ఒకటి వెళ్లి చూసొద్దాం పదండి" అని అనుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కళ్ళను. ఎవరైనా మన వైజాగోళ్ళుంటే చెప్పండి. ఈ ప్లేస్ ఎక్కడనేసి మీకే తెలిసిపోతది. ఎందుకంటే ఆ ప్లేసు, ఆ హడావిడి అన్నీ చూస్తే మీకే ఒక ఐడియా వచ్చేస్తదేమో. తెలిసుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. చూద్దాం కరెక్ట్ చెప్పారా లేదా అనేసి. మళ్ళీ కిందన కామెంట్ చేయకండి. కరెక్ట్ చెప్తే ఏమిస్తావేంటి అనేసని. జస్ట్ ఫర్ ఫన్ అంతే. మేమైతే ఇంకా షాప్‌కొచ్చేసాము. బట్ తీస్తున్న ఎంట్రన్స్‌లోనే మీకైతే చెప్పేస్తున్నానండి. మేము ఎంతైతే డేరింగ్‌గా దిగామో, ఒక్క షాపింగ్ అయితే చేసుకొని రాలేదండి నేనైతే. ఈ నా మొత్తం షాపింగ్ అంతా మా అమ్మే చేసుకొనొచ్చేసింది. ఎందుకంటే నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసానింకా. జస్ట్ 10 మినిట్స్ కూడా లేను షాప్‌లోని. వాళ్ళైతే మొత్తం షాపింగ్ చేసుకొని వస్తామన్నారు. అంతవరకు వెయిట్ చేశాము. అసలు షాప్‌లోని కొంచెమన్నా వీడియో తీద్దాం అనుకున్నాను. అస్సలు ఖాళీ లేదు. అండ్ ఈవెన్ మేము లిఫ్ట్ దగ్గరైతే పాప నేను పడిపోవాల్సింది. చాలా రష్‌గా ఉంది. ఇంకా డిసైడ్ అయిపోయాం బ్యాక్‌కొచ్చేద్దాం అనేసి. ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఇంటి దగ్గర వెయిట్ చేద్దాంలే అనేసి ఇంకా వెళ్ళిపోయాం ఇంకా ఇంటికి అయితే. సో, వాళ్ళైతే లాస్ట్‌కి ఇంక ఇంటికొచ్చేసారండి. మొత్తం షాపింగ్ అంతా చేసుకొని. వచ్చేసాక మా లోహిత అయితే మాకు పానీపూరి, కుర్మా అన్నీ ప్రిపేర్ చేసింది. ఈవినింగ్ స్నాక్స్ లాగా. సో, అందరం అలా కలిసి సరదాగా కూర్చొని తినేసి వాళ్ళందరితో జస్ట్ ఒక చిన్న రీల్ చేద్దామనేసి అనుకున్నాను. అలా వాళ్ళందరూ సపోర్ట్ జేశారు. అందుకనేసి వాళ్ళకొక చిన్న క్లిప్స్ తీసి, ఇంకలా కూర్చొని మా యూట్యూబ్ ఛానల్ కోసం, చీరల కోసం అన్నీ మాట్లాడుకుంటూ జస్ట్ ఒక ఐడియా వచ్చింది. వీళ్ళందరితో కలిపి ఒక రీల్ చేద్దాంలే అనేసని. సో, వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా అని రీల్ చేశాము. నైటయితే ఇంక అక్కడ టిఫిన్ చేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ట్విస్ట్ అండి. వాళ్ళ శారీ బ్యాగేమో మా దానికి, మా శారీ బ్యాగేమో వాళ్ళకి ఎక్స్‌చేంజ్ అయిపోయింది. సో, మళ్ళీ నైట్‌కి నైటే వెళ్ళి మళ్ళీ శారీ కవర్ అది మార్చుకొని మళ్ళీ బావ తెచ్చేసారు. ఎందుకంటే అంత నైట్ ఎందుకు తెచ్చుకోవడం నెక్స్ట్ డే తెచ్చుకోవచ్చు కదా అని కూడా అనుకుంటారు. ఆ శారీ కవర్‌లోనే నా మొబైల్ కూడా పడేసేసాను. అందుకనేసే నైట్ ఎళ్లి తీసుకొచ్చారు. సో, ఇలా అండి మా షాపింగ్ అయితే జరిగింది. ఫుల్‌గా ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో వెళ్ళాను. చాలా సెలెక్ట్ చేసుకుందాం, ఫుల్ షాపింగ్ చేద్దామని. జస్ట్ ఒక్క డ్రెస్ గూడా, ఒక టాప్ కూడా తీసుకోనీయలేదు మా పిల్లలైతే. అంతలాగా హడావిడి చేసేసారు మా ఇద్దరు పిల్లలను. మీ పండగ షాపింగ్ అయితే అయిపోయిందనుకుంటున్నాను. మొత్తం షాపింగ్ అయితే చేసేసారు కదా! మా పండగ షాపింగ్ అయితే ఇదండి. ఇలా ఎక్స్‌పీరియన్స్ అయింది. మా పిల్లలతో అయితే చాలా కష్టం. ఈవెన్ చాలామంది ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారులెండి. పిల్లలతో షాపింగ్ అయితే చాలా కష్టం. ఇంకా లాస్ట్‌కి నా వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. నా ఫస్ట్ వ్లాగ్. ఏమన్నా తప్పులుంటే కొంచెం క్షమించండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.